అందరూ రావాలి, ఆస్వాదించాలి. తప్పకుండా సార్, తప్పకుండా. కానీ మీరు నిజంగా జీవితంలో ఉన్న మలుపులన్నింటినీ ఎంబ్రేస్ చేసుకుంటూ వెళ్ళిన తీరుకి, మరి ఇప్పుడు తెర మీద ఒక మంచి వ్యక్తిగా చెడ్డ పాత్రలు పోషిస్తూ గొప్పగా దాన్ని పండిస్తున్న విధానానికి మేము నిజంగా వీఆర్ ఆల్ వెరీ వెరీ ఇన్స్పైర్డ్ సార్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా ఐ థింక్ ఇంకా గొప్ప పాత్రలు మీకు రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయని మేము నమ్ముతున్నాం. నా వస్తే నాకు ప్రగాఢ విశ్వాసం ఉందండి. ఎందుకంటే నేను గొప్ప యాక్టర్ని కాదు, కానీ గొప్ప వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా షార్టేజ్ ఉంది. అవును, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ తెలుగు వచ్చిన తెలుగుతనం తెలిసిన వాళ్ళు లేరు. తక్కువ ఉన్నారు. పర్సనాలిటీస్ ఇవి చూసుకున్నా చాలా తక్కువ మంది ఉన్నారు. పర్సనాలిటీ ఉన్న నా వాళ్ళు. పోటీకి పెద్దగా అనిపించట్లా. అవును, అంటే నా వేషం కాకపోతే వాడు కొట్టేస్తాడేమో అనే భయం నాకు లేదు. అంతే కదా. అంటే సమవుజ్జులుగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు తప్ప. ఒక అడుగు వేస్తే వాళ్ళని చేరుకోగలను నేను. నాకు ఇంక టైం రాలేదనుకుంటుంది తప్ప వచ్చినండి నేను సద్వినియోగం చేసుకున్నా. జాంబిరెడ్డి మరి 16 మందిని చూసి 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 విసిగెత్తిపోయిన ప్రశాంత్ వర్మ ఆయన 17 వాడికి నన్ను లాస్ట్ ఛాన్స్ తెలుగుడికి లేదా హిందీ పోదాం మన దొరకడం అనుకున్నప్పుడు కో డైరెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద నన్ను పిలిచాడు ఆయన. మేకప్ వేసి టెస్ట్ చేయగానే నేను వచ్చేసా. ఆ హైట్ ఉండటం నాకు పెద్ద అడ్వాంటేజ్. వాయిస్ హైటు అంతకంత భగవంతుడు ఇచ్చిన యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా కాస్త సమపాళం ఉన్నాయేమో కొట్టుకొస్తున్నాం. రాము గారు ఈ సినిమాలో మీరు నటించాల్సింది కదా. కొండ మిస్ అయ్యానండి నేను. రాము గారి సినిమా పిలిచారు, నా మాట్లాడారు, ఫోటో కూడా దిగాను నేను ఆయనతోటి. మరి డేట్స్ ఆయన టైంకి నా టైంకి అప్పుడు ఉధృతంగా చిన్న సినిమా పెద్ద సినిమా పిలుస్తున్నారు. నేను కూడా ఇండస్ట్రీలో చాలా జూనియర్ ఆర్టిస్ట్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ని. 5-6 ఏళ్ళ అనుభవమే కదా నాకు. సో విస్తృతమైన పరిచయాలు కావాలనేది దాంతో ఏ ఆఫర్ వచ్చి తీసుకుంటా. ఇది చేయను అది చేస్తానని ఛాయిస్ లేదు నాకు. చిన్న సినిమా అన్నా అప్పుడు రేటు తక్కువ ఇస్తానన్నా నాకు ముందు పరిచయం కావాలి వ్యక్తులతో అనే దానికోసం నేను ఎక్కువ సినిమాలో షార్ట్ టైం చేయగలిగా. ఆ వరవడిలో కొన్ని మంచి ఆపర్చునిటీస్ కూడా నాకు మిస్ అయ్యాయి. పిలిచి మరి ఆయన భీమలా నాయక్ వస్తే నేను భజేవాయు వేగం 2 రోజులు ఆ 2 months నుంచి నాది ఆయన ఎవరిది మన తనికడ భరణి గారి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ 2 months గ్యాప్ తర్వాత దొరికితే వాళ్ళ డేట్లు పక్కా చేసిన తర్వాత 5 days కావాలన్నారు. మధ్యలో 2 days బజే వాయు వేగం భీమలా నాయక్ గురిపెట్టా. మన గేమ్ చేంజర్కి 3 days ఫస్ట్ అడిగారు మైసూరు షెడ్యూల్ అని. ఎస్జే సూర్య కాంబినేషన్లో ఎస్పీ క్యారెక్టర్. ఇది ఓకే అయిన తర్వాత వారం 10 రోజుల తర్వాత విశ్వంబర 13 రోజులు కావాలని అడిగారు. బజే వాయు వేగం వాళ్ళది అది యూవీ క్రియేషన్స్ కదా విశ్వంబర. ఈయన అడిగితే అమ్మో వదిలిపెట్టి ముచ్చట్లేదు మహేష్ గారు, అసలు అప్లికేషన్ పెట్టమాకండి, శంకర్ గారికి ఏ ఫోటో చూపించాం మనిషి ఉండాలి అక్కడ, మీరు రాకపోతే నా ఉద్యోగం పోద్ది, నేను ప్రొడక్షన్ వదిలిపెట్టిపోవాలి అని మేనేజర్ గారు గట్టిగా మందలించడమే కాకుండా కొద్ది గంటల్లో నాకు ఫ్లైట్ టికెట్ పంపించాడు ఒక వారం ముందే. ఏ అప్లికేషన్ పెట్టకుండా బట్ విశ్వంబర్ వదిలేస్తున్నాం. అటు ఒకసారి తప్పదు ఎక్కువ. అంటే అది వస్తుందని మనకు తెలియదు, ముందుగా అడగరు, సడన్గా ఏదో పిలుస్తారు. అట్లా చేయనన్నా ఎంటపడి చేయించింది వీరసింహారెడ్డి. అక్కడ చేసిన తర్వాత వీరసింహారెడ్డి ఒకటే సీను 2 రోజులు కావాలని అడిగారు. అనంతపురం షూట్ అన్నారు. చేయనని చెప్పాను క్లియర్గా మేనేజర్కి. మైత్రి నా సొంత సంస్థ, మాతృ సంస్థ. బాలయ్య బాబు గారు అక్కడ తర్వాత మళ్ళీ ఆయన సినిమాల్లో ఆ చిన్న పాత్ర ఏంటంటే మీరు 2 రోజులు తీసినా కాదు చేయని పంపమన్నా. మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ ఆ మేనేజర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు చెప్పండి ఏ పాత్ర అన్న. అదే పాత్ర అన్నాడు. సార్ చెప్పే కదా మీకు చేయనని, మీరు ఇబ్బంది పెడుతున్నారో, మీరు వేరే రకంగా అనుకోవద్దు, బాలయ్య బాబు సినిమాలు చేయాలని తప్పిస్తున్నా. మళ్ళీ గోపిచంద్ గారితో పరిచయం లేదు, పరిచయం కావాలి. కానీ ఆ పాత్ర ఒకరోజు పాత్ర ఒక సీన్ పాత్ర చేయనండి అంటే, సార్ మీరు చేయనంటే రైటర్ వివేక్ గారు మీకు ఫోన్ చేస్తారంట. అలా అంతవరకు వచ్చేసి ఇప్పుడు అది దాన్ని రాయలసీమోడు వివేక్ గారు ఆయన ప్రేమహింస నాకు చేస్తానని చేస్తే ఆ రోజున అనంతపురం చెప్పాడు ఆయన, మహేష్ గారు మీకు ఎప్పుడు పిలిచారు మిమ్మల్ని పాత్ర కోసం అన్నాడు. 1 month నుంచి అంటపడుతున్నాను మనవాడు అన్న. నేను 4 months బ్యాక్ రాస్తున్నప్పుడే ఇది నాగమహేష్ చేయాలని రాశా. ఎందుకంటే ఈ పాత్ర బాలకృష్ణ వీరసింహారెడ్డి అంత గొప్పవాడు చెప్పడానికి చెప్పే సీను, హీరో ఎలివేషన్ సీన్ అది, విలన్ ఎలివేషన్ సీన్ అది. చెప్పేవాడికి వస్తాయి ఉండాలి, వాడే ఫ్యాక్షన్స్ లాగా కనిపించాలి. వాడు అమ్మో ఆయన అన్నాడంటేనే ఎలివేషను. వాడు బాలయ్య బాబు ఫ్యాన్స్కి దగ్గర వాడే ఉండాలి. అక్కడ ద్వారా మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది.
అవును. పెర్ఫార్మర్గా మీరు పెర్ఫార్మర్ కావాలి, పర్సనాలిటీ కావాలి, బాలయ్యబాబు ఫ్యాన్స్ నచ్చినోడు కావాలి. వాడు చెబితేనే హీరో ఎలివేషను, వాడిని చంపితే విలన్గా ఎలివేషను. ఇవాళ ఈ అర్హతలని మీ ఒక్కడికి ఉన్నాయి. అందుకనే మీరు కానీ చేయాలంటే నేనే ఫోన్ చేస్తాను మీకు, ఇండస్ట్రీలో ఉంటారా లేకపోతే సినిమా వేషం చేస్తారా అని. అమ్మో ఆ, అని మీరు మిమ్మల్ని గుణపం కూర్చోడం కాదండి, మీరు మా గోపిగుండలు గుణపం కూర్చారు. మా డైరెక్టర్ ఫిదా అయిపోయారు మీ యాక్టింగ్ అని అనగానే, సార్ మీతో పరిచయం లేదని నేను ఒప్పుకున్నాను, పైగా ఈయనేమో ప్రేమహింస పెట్టారు, భయవేసింది నాకు, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కదా వివేక్ గారు అని ఇద్దరు మీద జోకులేసి అది నెక్స్ట్ పిక్చర్లో అసలు చెప్పండి సార్ అన్న. మొన్న జాటికి పిలిచారు, జాట్లో చేశా హిందీ సినిమా. హిందీ? సన్నీ డి వాళ్ళు హీరో, మైత్రి వాళ్ళదే. సూపర్. అయితే మీకు అయితే మీరు పాన్ ఇండియా స్టార్ ఇప్పుడైతే. అనుకోవచ్చు.